మొన్న మధ్య వరకు కాస్త డల్గా ఉన్న మాస్ మహారాజా ఇప్పుడు ఫామ్లోకి వచ్చేశాడు. ఒక కిక్ 2 సినిమా పక్కన పెడితే వరుసగా చాలానే హిట్లు అందుకున్నాడు మనోడు. బలుపు, పవర్, బంగాల్ టైగర్ ఇలా మాక్సిమం హిట్ జోన్లో వెళ్తున్నాడు. ఇప్పుడు రవితేజ సినిమాల కోసం నిర్మాతలు ఎగబడుతూ ఉండగా వారందరికీ రవితేజ ఊహించని షాక్ ఇచ్చి మరీ వెనక్కి పంపిస్తున్నాడట. రవితేజ హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ సినిమా ఒకటి అనుకున్నారు. దిల్ రాజు నిర్మాత అయిన ఈ సినిమా సడన్ గా కారణాలు లేకుండా ఆగిపోయింది. దీనికి రవితేజ అడిగిన భారీ పారితోషికమే కారణమని అప్పట్లోనే వార్తలు వచ్చాయి కూడా. ప్రస్తుతం చక్రి అనే కొత్త డైరెక్టర్ తో రాబిన్ హుడ్ పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు రవి. ఈ సినిమాకి హీరోయిన్ గా రాశి ఖన్నన్ ఓకే అయిందన్న విషయం మనం ఇదివరకే తెలియజేశాం కూడా. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఇరకాటంలో పడే అవకాశం ఉంది అంటున్నారు. కనీసం 9 కోట్ల పారితోషికం ఇస్తేనే కానీ సినిమాని మొదలుపెట్టే సమస్య లేదు అంటున్నాడు మాస్ మహారాజా. పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు లాగా ప్రొడ్యూసర్లు సినిమా వాటాల్లో షేర్ ఇస్తాము అన్నా కూడా రవితేజ ఒప్పుకోవడం లేదట. రవితేజకి ఈ డబ్బు పిచ్చి ఏంటో అంటూ ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి